చీమల జగదీష్ యాదవ్ ప్రజా చైతన్య వేదిక బీసీ జాగ్ కన్వీనర్గా నేను తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడి ఓ ప్రతివత కేసీఆర్ కూతురు అనబడేటువంటి కవితమ్మ గారు, ఇది నీకు న్యాయమేనా? బీసీల గురించి బడుగు బలహీన వర్గాల నుంచి తీన్మార్ మల్లన్న ఒక వాయిస్ను ఈ ప్రజలకు వినిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆయన మామూలు మనిషి కాదు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నాడు. నువ్వు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు. నీకు ఈ అధికారం ఎక్కడికి వచ్చింది? ఎట్లా వచ్చింది? నువ్వు సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మదమెక్కిన పొగరుబోతుతోటి నువ్వు ఇంతకుముందే చాలామందిని నువ్వు వ్యతిరేకించినావు. ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి మన సంజయ్ కుమార్ని కూడా ఏం నగరాలు ఎక్కువైతున్నాయా, చంపి పడేస్తాం, మిమ్మల్ని తొక్కుతాం అని చెప్పేసి కూడా నువ్వు ఆయన అధికారంలో ఉండి కూడా ఆయనను ఆ విధంగా అన్నావు. చంపుతాం, కొట్టి చంపుతాం అన్నావు. నీ మీద కేసు వస్తున్నది. సిట్ అధికారులు ఆల్రెడీ నేను బుక్ చేసిర్రు. ఒక లిక్కర్ కేసులో నువ్వు ముద్దాయవని అన్నందుకు మాత్రమే నువ్వు ఆయన చేసినావు. నిన్నగాక మొన్న మీ అయ్యని అరెస్ట్ చేస్తారో లేకపోతే విచారణకు రమ్మంటున్నారు అన్నదానికే నువ్వు పొరిగి బీసీల ఉద్యమాన్ని తీసుకొచ్చావు. ఎక్కడ వచ్చిరమ్మా బీసీలు? నీకు ఎప్పటి నుంచి నీకు జ్ఞాపకం వచ్చిందమ్మా బీసీలు? నీకు అసలు నువ్వెవరు? బీసీల గురించి నువ్వు అనే అర్హత నీకు ఎక్కడికి వెళ్ళి ఉన్నది? బీసీలకు నీకు మాకు సంబంధం ఏంది? నిజంగా తీన్మార్ మల్లన్న ఎలాంటి వ్యక్తి? ఈరోజు చూసుకున్నట్టు ఎస్సీలకు బీసీలకు కంచం పొత్తుంది, మంచం పొత్తుంది. ఎస్, బాజాబ్తో నేను నిరూపిస్తాను. రెడ్లకు కంచం పొత్తుంది, మంచం పొత్తుంది. ఎస్, నేను నిరూపిస్తా. మరి ఇవి వెలమ దొరలకు బీసీలతోటి కంచం పొత్తుందా, మంచం పొత్తుందా? సెల్పు నువ్వే చెప్పమ్మా. ఆయన కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, నువ్వు మా బీసీల గురించి నువ్వేందమ్మా మాట్లాడేది అని అన్నాడు. తప్పేమున్నది? అయ్యా ఓ ఆర్ కృష్ణయ్య గారు, మీకు కూడా పెద్దలు మీకు గౌరవిస్తున్నాం. ఇది మీరు అటో ఇటో అని మీరు మాట్లాడడం తప్పు అంటున్నా. ఒక యువకుడు, ఒక ఎమ్మెల్సీ, ఒక పెద్దగా మనకు ఒక పాలనలో వ్యవస్థలో ఉన్నాడు. ఏదో ఆయన యువకుడు ముందుకు వస్తున్నాడు. అలాంటి వారికి మీరు ఖండించేది పోయి ఆయనని అటు కాకుండా ఇటు కాకుండా మాట్లాడి చేయడం అనేది తప్పు అని నేను అంటున్నాను. ఎస్, ఈరోజు బీసీలు ఎంతమంది అయితే పోరాడుతున్నారో వాళ్ళందరూ తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తూ, తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ దేనికైనా సిద్ధమే. బిడ్డ కేసీఆర్ బిడ్డ, నీకు దగ్గర వచ్చినాయి. నీ కండ కావరాన్ని మేము ఖండిస్తున్నాం. బిడ్డ నిన్ను తొక్కితే 10 గజాల లోపలికి పోతావు. బీసీలందరూ ఏకమైతే నీ యొక్క వ్యవస్థను, నీ యొక్క తండ్రి కొడుకు మన అల్లుని యొక్క ఆస్తులనన్నీ లెక్క తీస్తాం. నువ్వు నహీం భూములనన్నీ కబ్జా పెట్టినావు. నువ్వు కొన్ని వేలాది ఎకరాలు నువ్వు కబ్జా పెట్టినావు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిడ్డ నీకు ఈ ఆస్తి? నువ్వు బయట పోయి ఏం చేసుకున్నావు? మహిళలకు నువ్వు సగరం చేసినావు. కింద మీద కలిసి నువ్వు సగరం చేసుకొని అక్కడ నువ్వు చేసినటువంటి నీ బిజినెస్ ఏంది? నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నీ ఆస్తి ఎంత? నీకు వచ్చే జీతం ఎంత? నీ కోట్ల రూపాయల ఆస్తి, నీ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మా బీసీలు 1486 మంది శవాల మీద గెలిచినటువంటి నీ తండ్రి, నీ అన్న, నువ్వు కలిసి మీరు అనుభవిస్తున్నారు. ప్రజా తెలంగాణ, ఇది ప్రజల తెలంగాణ, బంగారు తెలంగాణ. ఏడున్నది బంగారం? నీ ఇంట్లోకి పోయింది, నీ అయ్య ఇంట్లోకి పోయింది, నీ బావ ఇంట్లోకి పోయింది, నీ అన్న ఇంట్లోకి పోయిన ఈ బంగారం అంతా ఏ ప్రజలలో చూపించు. నీ బంగారం ఏడున్నదో? బిడ్డ జాగ్రత్త. మా బీసీల మీదకి తీన్మార్ మల్లన్ననే కాదు, బీసీల మీద ఎవరి తెరువైనా నిన్ను తొక్కి పడేస్తాం. బిడ్డ నీ సంగతి ఏందో చూసుకుంటాం. నేను ఖండిస్తున్నాను. ప్రజలందరూ కూడా రేపు ప్రతి గ్రామంలో కూడా
ఈమెను తిరగనియడానికి వీల్లేదు, బజార్లో నడవడియడానికి కూడా వీల్లేదు. ఈమె ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఈమె ఖండిస్తాం, ఈమెని అడ్డుకుంటాం, ఈమె కథ ఏందో చూస్తాం, నీ భరతం పడతామని మేము హార్నింగ్ ఇస్తున్నాం. బిడ్డ ఇప్పటి నుంచి సంఖ చదురుకో, వెళ్ళిపో. నువ్వు నీ నీ జాతి ఏదో నీ కాలం ఏందో నువ్వు అయిపోయింది. మీ పాలన 10 ఏళ్లలో చూసినాం, ప్రజలు అనుభవిస్తున్నారు. బిడ్డ జాగ్రత్త. తీన్మార్ మల్లన్న మీద ఏ దెబ్బనైతే పడ్డదో, ఎవరైతే వచ్చిర్రో ఓ బీసీ బిడ్డలారా, ఆయనతోటి ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా మేల్కొని ఇటువైపు రండి. ఏదో రేవంత్ రెడ్డి గారు కనికరించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ఈయన మనకు ఈ 42% ప్రజల ముందుకు తీసుకొచ్చిండు. దాన్ని మనం ముందైతే కానివ్వండి, తర్వాత మన జనాభాను నువ్వెంతుంటావో నీకంత శాతం, నేనెంతున్నావు నా శాతం, బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అగ్రవర్ణాల్లో కూడా ఎంత శాతం ఉంటే ఆ సామాజిక దృక్పథం ప్రకారంగా వాళ్ళకి కేటాయిస్తాం. నీ తాత ముల్లి ఎక్కడ పోయిందమ్మా? నువ్వు వచ్చినావా తెలంగాణకు? బీసీలది నీ వల్ల వచ్చిందా? ఈ వ్యవస్థ బీసీలది నువ్వు సొంతం చేసుకుంటావా? బిడ్డ బీసీల మాట ఎత్తినవంటే నీ భరతం పడతాం, నీ సంగతి ఏందో చూస్తాం, 100 గజాల్లో పాతి పెడతామని నీకు హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త.